Find the middle term of an AP 213, 205, 197, so on 37 అన్న. సో ఈ సిరీస్ లో ముందు మనం ఏంటి n ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ n గాని ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోనన్నా 2 మిడిల్ టర్మ్స్ అనేవి ఉంటాయి. అదేంటది n/2 ఒకటి n/2 + 1 ఒకటి. అదే n వాల్యూ అనేది ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోనన్నా ఓకేనా n+1/2 నాన్న. ఓకేనా. సో ఇది మనకు తెలియాలి. సో ముందు మనం ఏం చేయాలి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం ఒకసారి. అడిచిన సిరీస్ ఏంటన్నా సో 213, 205, 197 so on up to 37 అన్న. సో ఏ వాల్యూ ఏమవుతుందా 213 అండ్ డి వాల్యూ ఏమవుతుందన్న 205 మైనస్ 213 రా. 213 అంటే ఎంత అవుతుంది -8 నాన్న. an ఈక్వల్ టు 37 n వాల్యూ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. సో 37 ఈక్వల్ టు 213 ప్లస్ n minus 1 into d అంటే ఎంతనా -8 రా. ఈ 213 ని ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే 37 minus 213 ఈక్వల్ టు n minus 1 into -8 రా. సో 6 రా అండ్ 7 రా అండ్ 1 రా 176. ఇది ఏమవుతుంది -176 అవుతుంది నాన్న. n minus 1 into -8 నాన్న. మైనస్ మైనస్ క్యాన్సల్. సో 8 2s 8 2s 8 22s నానా. సో n minus 1 equal to 22, n equal to 22 plus 1 రా. n equal to ఏంటన్నా 23 రా. సో n వాల్యూ అనేది ఏంటన్నా ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఏమొస్తుంది n+1/2 అవుతుంది అన్న. n+1/2 నాన్న అంటే 23 + 1/2 నాన్న అంటే 24/2 రా. అంటే ఏంట్రా 12th టర్మ్. 12th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ నాన్న. అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో a12 ఈక్వల్ టు a ప్లస్ 11 d నాన్న. సో ఏ అంటున్నా సో 213 ప్లస్ 11 ఇంటూ -8 నాన్న. -8 నాన్న. సో అంటే సో 213 -88 రా. 5 ఇక్కడ రాద్దాం 5 2 1 రా. అంటే ఎంత వచ్చిందిరా మిడిల్ టర్మ్ 125 అనేది వచ్చింది. ఓకేనా.